నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ఈ రోజు రిపోర్టర్స్ టైంలో జిల్లా ఏదైనా, ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా దానిపై పూర్తి సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెంలో మా ప్రతినిధి నవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు లైవ్లో. నిరుపయోగంగా ₹1,00,00,000 నిర్మించినటువంటి ఫంక్షన్ హాల్ ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడం జరిగింది. దీనికి సంబంధించి జగన్నాథపురం పుణ్యక్షేత్రంలో ఫంక్షన్ హాల్, అలాగే వేసవి దృష్ట్యా ఎక్కువగా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాని పరిస్థితి ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలు ఎంతవరకు నిర్మాణం జరిగింది, ఎప్పుడు జరిగింది, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రంగా ఇటు జగన్నాథపురం ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయాన్ని అయితే మనం చూడొచ్చు. ఈ యొక్క ఆలయం అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన అక్కడ కొన్ని కోట్ల రూపాయలతోటి వెచ్చించినటువంటి ఫంక్షన్ హాల్ అయితే నిరుపయోగంగా ఉన్నాయని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు వేసవి కాలం వస్తుండటంతో అక్కడ మొక్కులు చెల్లించుకోవడానికి, అదే విధంగా ఫంక్షన్స్ చేసుకోవడానికి అనేక మంది భక్తులు కూడా ఈ యొక్క ఆలయానికి దర్శించే ఉంది. అయితే ఈ యొక్క ఆలయంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు పెళ్లిళ్ళకు కాబట్టి శుభకార్యాలకు అయితే పెట్టింది పేరుగా కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క పెద్దమ్మ తల్లి ఆలయం పరిసరాల్లో అయితే సుమారు 35 ఫంక్షన్ హాల్ ఉండగా ఈ యొక్క ఫంక్షన్ హాల్ రేటు 5,000 నుంచి 50,000 వరకు కూడా ఈ యొక్క భక్తుల నుంచి వసూలు చేస్తున్నట్లుగా కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఆలయం సమీపంలో ఏదైతే ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి శ్రీశాలమైన స్థానంలో 2021 జనవరిలో 2 ఫంక్షన్ హాల్లను ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అయితే నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఏదైతే 2021న 1,69,00,000 రూపాయలతోటి నిర్మాణం చేపట్టినటువంటి ఈ యొక్క ఫంక్షన్ హాల్ పూర్తయి గత సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా భక్తులకైతే అందుబాటులోకి రాలేదని కూడా చూడొచ్చు. దీనికి ముఖ్యమైన కారణం అధికారుల అలసత్వం అని, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ లో ఈ యొక్క భక్తులు అనేక మంది కూడా ఇటు మధ్యతరగతి మరియు పేద ఈ యొక్క భక్తులు అయితే మాత్రం ఈ యొక్క రేట్లని తట్టుకునే పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యంగా ఈ యొక్క అధికారులు అంటే ఈ యొక్క ఫంక్షన్ హాల్ కట్టబడి అంటే నిర్మితమై కూడా సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ దానిని ప్రారంభించకపోవడం ఏదో చిన్న చిన్న కారణాలు చూపిస్తూ దాన్ని అయితే కాలం వెళ్లదీసే పరిస్థితి అయితే చూడొచ్చు. ఇదే విషయమై మనం ఆలయ ఈవో రజనీ కుమారిని ప్రశ్నించగా ఈ యొక్క ఆలయం ఈ యొక్క ఫంక్షన్ హాల్ నిర్మాణం మొత్తము కూడా పూర్తయిందని, దీనికి చిన్న చిన్న అంటే పనులు ఏదైతే సీలింగ్ మరియు జనరేటర్, అదే విధంగా ఏసీ పనులు నడుస్తున్నట్టు మరికొద్ది రోజులలో కూడా ఈ యొక్క భక్తులకు అందుబాటులోకి వస్తుందని ఆలయ ఈవో రజనీ కుమారి తెలియజేసినట్లుగా మనం చూడొచ్చు. అయితే గత కొంతకాలంగా కూడా ఇదే సమాధానం చెబుతూ ఈ అధికారులు అయితే దాటవేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఆలయంలో ప్రతి ఆదివారం కావచ్చు, లేకపోతే పండగ దినాలలో కొన్ని వేలల్లో అయితే భక్తులు ఇక్కడ ఈ యొక్క అమ్మవారి దర్శనానికి వస్తూ ఇక్కడ శుభకార్యాలు అయితే చేస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఏదైతే ప్రభుత్వము తలపెట్టినటువంటి ఈ యొక్క మినీ మరియు ప్రధానమైన యొక్క ఫంక్షన్ హాల్ అయితే 700 మరియు 500 సామర్థ్యం కలిగినటువంటి ఈ ఫంక్షన్ హాల్ భక్తులకు అందుబాటులోకి వచ్చినట్లయితే ఈ యొక్క గుడికి వచ్చేటటువంటి సామాన్య భక్తులు ఇక్కడ శుభకార్యాలు చేసుకోవడానికి అయితే అవకాశం వెలువడుతుందని భక్తులు అయితే చెబుతున్న సందర్భం కూడా చూడొచ్చు. ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం వలన కొన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టినటువంటి ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఏదైతే మినీ మరియు ప్రధాన ఫంక్షన్ హాల్ ఈ యొక్క భక్తులకు అందుబాటులోకి రావట్లేదని, ఈ యొక్క రాకపోవడం వలన ఇక్కడ మందుబాబులకును అదే విధంగా ఈ యొక్క ఏదైతే యాచకులు ఉంటారో యాచకులకు అడ్డాగా మారినట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క ఫంక్షన్ హాల్ చుట్టూ కూడా ప్రహరీ కూడా నిర్మించి చిన్న చిన్న కారణాలతోటి ఏదైతే ఏసీలు ఫిట్ చేయలేదని, లేకపోతే సీలింగ్ చేపిలేదని ఈ కారణాలతోటి గత సంవత్సర కాలంగా కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా కూడా ఈ యొక్క త్వరపడి ఈ యొక్క ఫంక్షన్ హాల్ ని ఈ 2 ఫంక్షన్ హాల్ ని కూడా భక్తులకు అందుబాటులోకి తెచ్చినట్లయితే మధ్య తరగతి మరియు సామాన్య భక్తులపై ఉన్న భారాన్ని అయితే కొంచెం తగ్గించినట్లుగా కూడా అవుతుందని అక్కడైతే ప్రజలు అదే విధంగా భక్తులు చెబుతున్న సందర్భం అయితే చూడొచ్చు రాజశేఖర్. రైట్. ఒకటి నవీన్, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఫంక్షన్ హాల్ నిర్మాణంలో జాప్యం ప్రధానంగా ఏ కారణాలు చెప్తున్నారు అంటే, ఎంతో భక్తులకి ప్రధానంగా మీరు చెప్తున్నట్టు ప్రతి ఆదివారం ఎంతో భక్తితో వస్తూ ఉంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ, లేకపోతే వచ్చే భక్తులకు కానీ ఫంక్షన్ హాల్ ఎంతో ముఖ్యమైనటువంటిది. కానీ ఇంత జాప్యం చేయడం, దాదాపుగా 2021లో మొదలు పెడితే సంవత్సరం ముందే అది పూర్తయినప్పుడు కూడా ఇప్పటికీ అందుబాటులోకి రాని పరిస్థితి. అయితే ఎప్పటి వరకు ఇది అందుబాటులో వస్తుందని పూర్తిగా ఏమైనా చెప్పారా?
ఈ ఎప్పుడు ఈ యొక్క అంటే ఈ యొక్క ఆలయ ఈవోలను ఎప్పుడు అడిగినా కూడా మరికొద్ది రోజులలో వస్తుంది, మరికొద్ది రోజులలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని సమాధానం చెప్పడమే తప్ప ఈ అంటే ఈ వారికి మొత్తము పూర్తయి కూడా ప్రజలకు అందుబాటులోకి తేయడానికి వారికి ఉన్న ఇబ్బంది ఏంటి అనేది అక్కడ ప్రజల్లో అయితే ఒక ప్రశ్న రేకెత్తుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఆలయ పరిసరాల్లో 35 ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఉన్నాయి. ఈ 35 ప్రైవేట్ ఫంక్షన్ హాల్లు కూడా సామాన్య భక్తులపై అధిక భారాన్ని మోపుతున్నట్టుగా మనం చూడొచ్చు. అంటే ఈ యొక్క ఆలయ అధికారులు ఈ యొక్క ప్రజలపై అంటే ఇక్కడికి వస్తున్నటువంటి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి ఈ యొక్క మౌలిక సదుపాయాలు అంటే ఇటు ప్రభుత్వం తలపెట్టినటువంటి ఏదైతే ప్రజలపై భారం పడకూడదని నిర్మించినటువంటి ఈ యొక్క ఫంక్షన్ హాల్లని ప్రజలకు అందుబాటులోకి తేకపోవడానికి గల కారణాలు అనేది ఇంకా అయితే అయితే అక్కడున్న ప్రజలైతే మాట్లాడుకోవడం అన్ని పూర్తయినా కూడా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి అధికారులకు ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి అనే వారు ప్రశ్నించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికైనా కూడా అధికారులు మొత్తం పూర్తయి రెడీగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లను ప్రారంభించి ఇటు మధ్య తరగతి మరియు పేదలకు అందుబాటులోకి ఈ ఫంక్షన్ హాల్ తీసుకురావాలని అయితే ప్రజలు కోరుకుంటున్న సందర్భం అయితే చూడొచ్చు రాజశేఖర్. ఇంకోటి అవేనంటే ఇక్కడ దేవాదాయ ధర్మ శాఖలో నిర్మించినటువంటి ఒక ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో దానికి పూర్తిగా ప్రభుత్వం కూడా కొంత బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వం దృష్టికి ఇంత ముందు ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ లేకపోతే ఆలయ ఈవోకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా కానీ? ఎందుకంటే దాప్యం జరుగుతూ కొంతవరకు నష్టం జరుగుతున్న పరిస్థితి, అంటే ఇంతవరకు చాలా లాభం ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే చాలా మంది వినియోగంలోకి వస్తుంది. అయితే ఈ యొక్క ఫంక్షన్ హాల్ అనేది వినియోగంలోకి వస్తే ఇటు ప్రజలతో పాటు అక్కడ ఆ యొక్క పెద్దమ్మ తల్లి ఆలయానికి కూడా ఆదాయం వస్తుంది. అయితే ఈ యొక్క విషయాన్ని అంటే ఏదైతే ఈవోలు ఉన్నారో వారు ప్రభుత్వ దృష్టికి అయితే తీసుకుపోయిన సందర్భం అయితే మనకు కనిపించట్లేదు. ఎందుకు అంటే ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ తలపెట్టిన ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క పేద మరియు మధ్యతరగతి ప్రజలే. ఈ యొక్క ప్రజలకి ఈ యొక్క ఏదైతే ఫంక్షన్ హాల్ ఖర్చు తగ్గించడానికి మాత్రమే ఈ యొక్క సదుద్దేశంతో ఈ 2 ఫంక్షన్ హాల్ అంటే ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో వచ్చేసి 700 మంది సీటింగ్ కెపాసిటీ కలగా, అదే విధంగా చిన్న ఫంక్షన్ హాల్లో 500 మంది సీటింగ్ కెపాసిటీ తోటి అయితే ఈ ఫంక్షన్ హాల్ నిర్మించారు. కానీ ఆలయ ఈవోలు చేస్తున్నటువంటి జాప్యం మాత్రమే అని దీన్ని చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం అయితే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి ఈ ఫంక్షన్ హాల్ల నిర్మాణాన్ని అయితే చేపట్టినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఈ యొక్క పెద్దమ్మ తల్లి ఆలయ వర్గము నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ఫంక్షన్ హాల్ అనేది ఇంకా కూడా ప్రారంభానికి నోచుకోలేదని కూడా మనం చెప్పొచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ జిల్లా కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్లో చూసుకుంటే కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో అక్కడ పసికందు మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్షటిపేట ఏదైతే మండలానికి చెందినటువంటి హర్షిని అనే ఒక పసికందు 24వ తేదీన సిజేరియన్ జరిగినట్లు తెలుస్తుంది. ఆ పాప చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మంచిర్యాల జిల్లా లక్షటిపేట గ్రామంకు చెందిన దంపతులు ఏదైతే కరీంనగర్ జిల్లా చెందిన జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి డెలివరీ నిమిత్తం వచ్చారు. గత 24న సిజేరియన్ చేసిన డాక్టర్లు ఆ దంపతులకి ఒక బాబు జన్మించాడు. ఆ బాబు జన్మించిన క్రమంలో ఈ రోజు ఆ బాబు మృతి చెందడం జరిగింది. అయితే ఇది ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యమే అనంటూ కూడా వారి తల్లిదండ్రులు అంటే ఎవరైతే దంపతులు ఉన్నారో వారు ఆరోపించడం జరిగింది. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల తమ బాబు చనిపోయాడని చెప్పేసి కూడా వాళ్ళు కొంత ఉద్రిక్తతకులోనైన పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆ ఆసుపత్రిలో కొంత వాగ్వాదానికి కూడా దిగారు. దీనికి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 2 టౌన్ సిఐ లక్ష్మీబాబు వారిని శాంతింపజేసి ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి లిఖిత పూర్వకంగా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వమని కోరారు. వాళ్ళు కాసేపటి క్రితం కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీసులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. అంటే ఇది కేవలం ఇది కొత్త కాదు. అంటే ఇన్ని రోజులు కరీంనగర్ జిల్లాలో చాలా సార్లు ప్రైవేట్ ఆసుపత్రులలో ఇలాంటి దారుణాలు అంటే పలు సందర్భాల్లో వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన ఘటనలు కోకొల్లలు. అంటే ఆసియాలోనే అత్యంత ఎక్కువ హాస్పిటల్స్ ఎక్కువ వైద్య రంగంలో అత్యంత దారుణంగా ఉన్న పరిస్థితి కరీంనగర్ జిల్లా కేంద్రం అని చెప్పుకోవచ్చు. దాదాపు వందలాదిగా ఇబ్బడి ముబ్బడి ఆసుపత్రులు వెలిసి ఉన్న పరిస్థితులు అయితే కరీంనగర్లో ఉన్నాయి. అందమైన పేర్లతో కార్పొరేట్ ఆసుపత్రులు వెలుస్తున్న తరుణంలో ప్రభుత్వం అంటే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాతా శిశు ఆసుపత్రి కరీంనగర్ లో మంచి సత్ఫలితాలను ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే
ఈ రోజు జరిగిన సంఘటనతో ప్రభుత్వ ఎలా నిర్లక్ష్యం ఉందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంటే ఇది ఈ రోజు కొత్త కాదు. ఇటీవల గత వారం రోజుల క్రితం కూడా జగిత్యాల జిల్లాలో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్వాహకం మనకు బయటపడింది. ఏదైతే మహిళ గత కొన్ని నెలల క్రితము సిజేరియన్ చేసిన వైద్యులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వైద్యులు మహిళ కడుపులో కర్చీఫ్ మర్చిపోయి సిజేరియన్ పూర్తి చేశారు. కాకపోతే ఇటీవల మహిళకి కడుపు నొప్పి రావడంతో మళ్ళీ ఆ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి వేములవాడలోని ప్రైవేట్ ఆసుపత్రి సంప్రదించగా అది ఈ కడుపులో కర్చీఫ్ ఉన్నట్టుగా నిర్ధారించి మళ్ళీ వైద్యం నిర్వహించి ఆ కర్చీఫ్ ను కూడా తొలగించారు. అంటే కేవలం ప్రైవేట్ ఆసుపత్రులే కాకుండా ఇన్ని రోజులు ఇప్పుడు ప్రభుత్వ దవాఖానాలు కూడా వైద్యుల నిర్లక్ష్యం. అంటే ఇది ఇప్పటికీ కాదు, చంద్రబాబు ఆ హయాంలో కూడా దాదాపు ఇలాంటి ఘటనలు పునరావృతమైనప్పుడు ఆకస్మిక పర్యటన, అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆకస్మికంగా చేరి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించి విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డాక్టర్లను, సూపరింటెండెంట్లను సైతం వదిలిపెట్టలేదు. అంటే ఏదైతే ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిర్వహిస్తున్న నిర్వాహకం ఏమైతుందంటే వాళ్ళు ప్రైవేట్ గా తమ హాస్పిటల్స్ నిర్వహిస్తూ ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమ ప్రైవేటు ఆసుపత్రులకు చేరుకుంటారని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆ డబ్బు ధనార్జనే ధ్యేయంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంటే కొంత ఆరోపణలు కూడా ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు రైట్. ఇప్పుడు శ్రీకాంత్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అర్షిని ఏదైతే పసికందు చనిపోయిందో దీనికి సంబంధించి హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ ఏం చెప్తున్నారు, ఎలాంటి వివరణ ఇచ్చారు? ఆసుపత్రి సిబ్బంది మాత్రం తమకేమీ తెలియదు అన్నట్టు వాళ్ళు దాటవేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఏవైతే గర్భిణీ స్త్రీ ఆసుపత్రిలో చేరినప్పుడు ఉంది, ఆ ప్రాణహాని కూడా ఉంటుందని చెప్పేసి మేము ఆ కుటుంబ సభ్యులకు చెప్పామని కూడా వాళ్ళు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. చెప్పినప్పటికీ కూడా తాము ఏం చేయలేము, అంటే శ్వాస తీసుకోవడంలో శ్వాసకోశలో కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి, కాస్త ప్రాణ అపాయం ఉంది అని చెప్పేసి మేము ముందే వారికి, ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి ముందే చెప్పామని వైద్యులు చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఇది ముమ్మాటికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సిబ్బంది నిర్లక్ష్యమే అంటూ కూడా కుటుంబ సభ్యులైతే ఆరోపించిన పరిస్థితి. మనం కాసేపటి క్రితమే మన అమ్మాయి బృందం వారితో, కుటుంబ సభ్యులతో కూడా వారితో మాట్లాడడం జరిగింది. ఇప్పటికీ కూడా అంటే దాదాపు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినప్పటికీ ఇప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పటికీ కూడా పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని కూడా వారు వాపోతున్నారు. అంతేకాకుండా ఆసుపత్రిలో కూడా ఇప్పటికీ ఎలాంటి చర్యలు, అది అంటే వారిని ఓదార్చే దిశగా కానీ అందుకు అనుగుణంగా తగు చర్యలు మాత్రం ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదని వారు ఇప్పటికీ వాపుల పరిస్థితి ఉన్నాయి. రాజశేఖర్ రైట్. శ్రీకాంత్, ఒకటి అంటే ఎంతో నమ్మకంతో ప్రభుత్వం ఆసుపత్రులకు రండి, ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకోండి, నార్మల్ ఇలాగా విస్తృతంగా ఎంతో బాహాటంగానే ప్రతి సభల్లో కూడా గొప్పలు చెప్పుకునే పరిస్థితి ఉంది. అదే స్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా పెరుగుతున్నాయి. మొత్తానికి ఈ నిర్లక్ష్యానికి కారణం బాధ్యత వహించాల్సింది అధికారులు అనుకోవచ్చా, లేకపోతే అధికారుల్ని చూస్తున్నటువంటి ప్రభుత్వంలో లోపాలు కూడా దీనికి కారణం అనుకోవచ్చా మనం? తప్పకుండా రాజశేఖర్, ప్రభుత్వ యంత్రాంగ లోపంతో పాటు ఈ ఆసుపత్రి సిబ్బంది మీద ఏదైతే జిల్లా వైద్యాధికారి శాఖ ఉంటుందో వైద్య శాఖ, శాఖ సమన్వయ లోపం కూడా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. గతంలో కోవిడ్ వ్యాప్తి విజృంభిస్తున్న తరుణంలో వాళ్ళు హాస్పిటల్లో రెమ్డెసివిర్ ఏదైతే షార్టేజ్ ఉంటుందో ఆ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ విషయంలో దాదాపు కొన్ని ఆసుపత్రులు అంటే 3,000కి అందుబాటులో ఉండే ఇంజెక్షన్ ను దాదాపుగా 50,000 రూపాయల వరకు కూడా విక్రయించారు. కేవలం నామమాత్రంగా ఆసుపత్రులను సీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన ఏదైతే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉందో దానిపైన తదనంతరం మళ్ళీ చర్యలు మాత్రం ఎలాంటి చర్యలు కనపడలేదు. ఆ సదరు ఆసుపత్రులు కూడా మనకు ఎలా అంటే ఒక ఆసుపత్రికి మళ్ళీ ఏదో ఒక తోకతో పేరు మళ్ళీ రీఓపెన్ చేసి, అంటే వారి లైసెన్స్ రద్దు అయినా కూడా మళ్ళీ దానికి ఒక తోక జోడించి. రైట్. శ్రీకాంత్, ఇక్కడ ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అంటే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వైద్యులు ఎవరైతారో వారు ప్రత్యేకంగా ఒక క్లినిక్లు పెట్టుకోవడం, లేకపోతే వారి యొక్క హాస్పిటల్స్లో పనిచేయడం, పూర్తిగా ఇక్కడ వైద్యం చేసేందుకు సమయం కేటాయించకపోవడం కూడా గతంలో కారణాలుగా మనం చూసాం. దానికి ప్రభుత్వం కూడా కొత్తగా చర్యలు తీసుకొచ్చింది. అవేవి పూర్తి స్థాయిలో ఇక్కడ అమలవుతున్నట్టు కూడా మనకు కనిపించలేదు అనుకోవచ్చు అంటారు. తప్పకుండా శేఖర్, మనం చెప్తున్నట్టుగా వైద్యాధికార శాఖ
ఏదైతే ఉందో ఆ డిఎంఎడ్హెచ్ఓ కి సంబంధించి వాళ్ళ పర్యవేక్షణ కరువు అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ సూపరింటెండెంట్ సమన్వయ లోపం కూడా, అంటే కేవలం నామమాత్రంగానే విధులు నిర్వహిస్తారు, వారి సైడ్ వారి తరపు మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే గతంలో సూపరింటెండెంట్ గా ఇటీవల సూపరింటెండెంట్ కూడా బదిలీపై అంటే మారారు. సూపరింటెండెంట్ కూడా విధుల పట్ల అసహనం చేస్తున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. సాక్షాత్తు కమిషనర్, ఏదైతే వైద్యారోగ్య శాఖ కమిషనర్ కూడా ఆ గత ఏదైతే సూపరింటెండెంట్ ఉన్నారో తన ప్రవర్తనపై కూడా కొంచెం అసహనం వ్యక్తం చేసినట్టు కూడా మనకు గతంలో పలు సందర్భాల్లో ఉన్నది. అయితే ఇప్పుడు కొత్తగా బాధ్యత పట్టిన సూపరింటెండెంట్ కి ఇది మొట్టమొదటి కేసుగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది ఇలాంటి మళ్ళీ పునరావృతం అవుతాయా? ఇప్పటికైనా వీళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఆసుపత్రి సిబ్బంది ఏమైనా చర్యలు తీసుకుంటారా? వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి సమాధానం చెప్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రాజశేఖర్. శ్రీకాంత్, దీనికి సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కానీ ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కానీ దీనిపై స్పందించారా? ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఏముందని దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు రాజశేఖర్, ఇది ఇంకా ఇప్పటికీ మనకున్న సమాచారం వరకు హరీష్ రావుకి అయితే ఇంకా ఇది ఏం సమాచారం ఇప్పటివరకు చేరినట్టుగా లేదు. అయితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏం చెప్తుందో కూడా వేచి చూడాలి. అయితే ఇది ముమ్మాటికి మా తప్పేది లేదంటూ కూడా ఆసుపత్రి వర్గాలు కూడా చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. మేము ఇప్పటికే ఎవరైతే రోగి చనిపోయిన పాప బంధువులు ఉన్నారో వాళ్ళకి చెప్పాము, కోవిడ్ పాజిటివ్ ఉన్నందువల్లే తను కాస్త క్లిష్ట పరిస్థితుల్లో ఉందని కూడా చెప్పాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇటీవల జగిత్యాల జిల్లాలో మహిళల కడుపులో కర్చీప్ ఏదైతే బయటపడిందో దాని మీద ఒక కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ జరిగిన ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడంటే ఏదో లోపం ఉంది, ఆ పేషెంట్ కి బంధువులకు సంబంధించి వారిని ఏదైతే సర్ది చెప్పే ప్రయత్నం మట్టికి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం అని స్పష్టంగా తెలుస్తుంది. కాకపోతే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం కేవలం 3 సభ్యులను ఒక విచారణ చేపట్టి వారిని విచారణ చేయాల్సిందిగా ఆదేశించి చేతులు దులుపుకున్నట్టుగానైతే చెప్పుకోవచ్చు. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్కడక్కడ ఇలాంటి వైద్యుల నిర్లక్ష్యం అయితే అక్కడక్కడ బయటపడుతున్న సంఘటనలు అయితే తరచూ చూస్తూనే ఉంటాం రాష్ట్రంగా. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇక భారీ వర్షాలు రైతన్న చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రైతన్న ఆరుగాలం కష్టపడి ఎంతో పెట్టుబడి పెట్టి దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకొని పండించినటువంటి పంట చివరకు వచ్చేటటువంటి ఇలాంటి అకాల వర్షాలతో నష్టపోయినటువంటి పరిస్థితి. దీంట్లో పూర్తి అప్డేట్స్ మా ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం వరకు తెల్లవారుజామున వరకు కురిసిన అకానికి రైతన్న మార్కెట్ కు ఇచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయినటువంటి సందర్భం. ముఖ్యంగా ప్రధానంగా మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల జిల్లా, నారాయణపేట్ మరియు నాగర్ కర్నూలు జిల్లాలు ఈ భారీ వర్షం పడిందని చెప్పొచ్చు. అయితే ఏదైతే రైతులు కాలం కష్టపడి వరి కానీ మక్కలు కానీ చదును చేసి మార్కెట్ కు అమ్ముదామని మార్కెట్ కు తెచ్చిన సందర్భంలో ఈ అధికారుల నిర్లక్ష్యంతో 2-3 రోజుల నుంచి పడిగాపులు పడుతున్నారు. కొద్దిగా పచ్చిగా ఉన్నాయని అధికారులు చెప్పడంతో ఆ మార్కెట్ లోని ఆరబెట్టిన సందర్భంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి తెచ్చిన మక్కలు మరియు వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే జోగులాంబ గద్వాల కర్నూలు మహబూబ్నగర్ జిల్లాలో ఈ వర్షపాతం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అయితే దాంట్లో భాగంగానే మార్కెట్ కు తెచ్చిన ధాన్యము మరియు మక్కలు కూడా అధికంగానే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే అరుగాలం కష్టపడి లక్షల్లో పెట్టుబడి పెట్టి తీరా అమ్ముదామని వచ్చిన సందర్భంలో ఈ అకాల వర్షంతో రైతులు కంట కన్నీరు గారుస్తున్నారు. అయితే పూర్తిగా ఇది అధికారులు ఏదైతే వరి ధాన్యం కానీ మక్కలు కానీ అంటే వివిధ కారణాలతో అధికారులు తాత్సారం చేస్తూ 2-3 రోజులుగా మార్కెట్ లో పడిగాపులు కావడం వల్లే ఇటువంటి సంఘటన చోటు చేసుకుందని కూడా రైతులు వాపోతున్నారు. అయితే మేము తెచ్చిన సందర్భంలో అదే రోజే
మాకు ధర ఇచ్చి మా ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఆ ధర ప్రకారం కొని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని కూడా రైతులు అక్కడక్కడ వాపోతున్న సందర్భం. అంటే వరి ధాన్యం మరియు మక్కలే కాకుండా జోగులాంబ గద్వాల జిల్లా మిర్చి పంట కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి సందర్భం. అయితే ఇది కూడా మిర్చి కూడా లక్షల్లో పెట్టుబడి పెట్టి ఆ అప్పులు తెచ్చి మార్కెట్ కు అమ్ముదామని తెస్తే ఈ మార్కెట్ లోనే రాత్రి అకాల వర్షంతో ఈ మిర్చి పంట కూడా తడిసిపోయినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ మిర్చి పంటతో రైతులు అంటే దిగాలుగా అంటే ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటి వరకైతే ఆయా మార్కెట్ లో అధికారులు కూడా ఎటువంటి చర్యలు చేపట్టినటువంటి సందర్భం. అంటే ప్రధానంగా ఈ తాడ్పాలు ఏదైతే వ్యవసాయ మార్కెట్లు తాడ్పాలు ఉండాలో తాడ్పాలు సౌకర్యం లేకపోవడం, వసతుల పట్ల భారీగా నిర్లక్ష్యం వహించడంతోనే ఇటువంటి అకాల వర్షాలకు నష్టపోతున్నామని కూడా రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది రాజశేఖర్. అండ్ ప్రదీప్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చాలా వరకు వరి కానీ మొక్కజొన్న కానీ మిరప ప్రధానంగా ఈ పంటలు కనిపిస్తున్నాయి. అంటే దీని మొత్తం ఎంత అంచనా ఉంటుంది అంటే రైతులు అక్కడ తీసుకున్నటువంటి వాటి విలువ ఎంత ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే పూర్తిస్థాయిలో ఇప్పటికీ చాలా సంఘటనలు చూసాం. టార్పన్లు సరిగ్గా లేకపోవడం కానీ అక్కడ ఉన్నటువంటి మార్కెట్కు సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో వసతులు కల్పించకపోవడం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. లేకపోతే ఇంత నష్టం జరిగేది కాదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా రాజశేఖర్ ఏదైతే వరి ధాన్యం కానీ మక్కలు కానీ మిర్చి కానీ రైతులు తెచ్చిన సందర్భంలోనే అధికారులు కొన్ని చర్యలు చేపట్టి అంటే ఎప్పుడు వచ్చిన రైతులను ఏ రోజు వచ్చిన రైతు ఆ రోజే ధర అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర ఇచ్చి పంపేసింటే ఇటువంటి నష్టం అయితే జరిగి ఉండేది కాదు. అయితే పలు మార్కెట్లో అధికారుల నిర్లక్ష్యంతో రోజుల తరబడి పడిగాపులు గాయడం వల్లే అంటే మాయిచర్ ఉండడం తడి సరిగా ధర రాదంటూ కూడా అధికారులు రైతులకు చెప్పి అంటే 2-3 రోజులుగా పడిగాపులు పడే విధంగా అధికారులు చేసినట్టు కూడా రైతులు అక్కడక్కడ వాపోతున్నారు. అయితే ప్రధానంగా ఈ నష్టం మొత్తం భారీ సంఖ్యలో అంటే లక్షల్లోనే ఉందని చెప్పొచ్చు. అయితే అంటే ఒకవైపు బ్యాంకు రుణాలు మాఫీ కాక బయట అప్పులు అంటే 10 రూపాయల వడ్డీతో సహా అప్పులు తెచ్చి ఈ పంట పండించి ఈ పంట ద్వారా వచ్చిన దాన్ని కొంత అప్పులు తీర్చి కొంత మళ్ళీ పెట్టుబడికి పెట్టుకుందాం అనుకున్న రైతుల కళ్ళల్లో నీళ్లు జల్లినట్టయింది ఈ అకాల వర్షంతో. అయితే అధికారులు అయితే ఇప్పటి వరకు ఎటువంటి అంచనాలు అయితే తర్వాత చేయలేదు. ఇంకొకటి అంటే ఈ అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు కలెక్టర్ అంటే ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఇంతవరకు స్పందించినటువంటి సందర్భం అయితే లేదు. అయితే నష్టం మాత్రం భారీగా లక్షల్లోనే ఉంటుంది. అయితే ప్రధానంగా మిర్చి పంటకు మక్కలకు ధర ఎక్కువ ఉండడంతో కొంత భారీగానే నష్టపోయిందని కూడా మనం చెప్పొచ్చు రాజశేఖర్. అంటే ఇందులో ఆ రైతులతో పాటు ఆ కౌలు రైతులు కూడా ఎవరు ఉన్నట్లు ఏమైనా సమాచారం ఉందా? అంటే ప్రధానంగా చూసుకుంటే పంట నష్టాన్ని అంచనా అలాగే నష్టపరిహారానికి సంబంధించినటువంటి విధులు నిర్వహించాల్సిన అధికారులు ఏమైనా త్వరలో వచ్చి అంచనా వేసే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు మనం. అయితే ఇప్పటి వరకు అయితే అధికారులు కానీ అటు జిల్లా కలెక్టర్లు కానీ స్పందించిన సందర్భం అయితే లేదు. అయితే మొన్ననే అంటే ఒక వారం రోజుల క్రితం ఇదే రకంగా అకాల వర్షంతో మార్కెట్ కు తెచ్చిన ధాన్యం పూర్తిగా నష్టపోయినా ఎకరాకు అంటే అక్కడక్కడ వరి కూడా చేళ్లలో ఉన్న వరి కూడా నష్టపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్య కరీంనగర్ జిల్లాలో అటు ఉత్తర తెలంగాణలో పర్యటించి ఎకరాకు 10,000 చొప్పున ఇస్తా అన్న సహాయం కూడా ఇంతవరకు అందలేదు. అయితే ఇప్పటి వరకు అయితే అధికారులు కూడా ఆ దిశగా కూడా అంచనా వేయలేదు. అంటే సర్వే కూడా చేయలేదు. ఎక్కడ పంట నష్టం వివరాలు కూడా జిల్లా కలెక్టర్ పంపినటువంటి సందర్భం అయితే ఎక్కడ మనకు తెలియరాలేదు. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ రాత్రి కురిసిన అకాల వర్షానికి భారీగా మార్కెట్కు వచ్చిన భారీగా వరి ధాన్యం అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, మిర్చి అయితేనేమి తగ్గిపోయినటువంటి సందర్భం. అయితే ఈ నేపథ్యంలోనే రైతులు బాగా అంటే దీంట్లో కౌలు రైతులు అధిక అంటే దాదాపు 60-70% కౌలు రైతులే ఉన్నారు. పరిస్థితి అగ తయారైంది. అదే ఇంతవరకు పట్టించుకోలేదు. అయితే ఇంకొకటి ప్రధానంగా వినిపిస్తున్నది మనకి ఏంటంటే మార్కెట్ లో అసౌకర్యాలు ఏదైతే కనీస సౌకర్యాలు తాగునీరు కూడా పెట్టనటువంటి సందర్భం ఆ మార్కెట్ లో. అయితే అదే ఏదైతే రైతులకు ఇవ్వాల్సిన తాడుపాలు ఈ అకాల వర్షం వస్తుందనే ముందుగా అంచనా వేసి అధికారులు తాడుపాలు ఇవ్వాలి. ఆ తాడుపాలు కూడా లేనటువంటి సందర్భం ఉంది. అయితే ఈ మార్కెట్ లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా వ్యవసాయ మార్కెట్ లో దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు రాజశేఖర్.
అలాగే ఈ పంటలతో పాటు మామిడి పంటలు కూడా నేలకి ఒరిగినట్లు మామిడికాయలకు సంబంధించి అది కూడా మనకు తెలిసింది. ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడు అంటే పిడుగుపాటు వర్షాలు అనేవి జరుగుతున్నాయి, కానీ ఈసారి ఈ పిడుగుపాటు వర్షాలు అకాలంగా పడడం, దాంతోపాటు పశువులు కూడా చనిపోయినట్లు, దానికి సంబంధించిన కొంత 7 కూడా గాయపడినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? అయితే దీనికి సంబంధించి ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్‌లో ఈ మామిడి కాయలు భారీగా రాలినటువంటి సందర్భం. అయితే ఇప్పుడే మామిడికాయల సీజను. అయితే ఈ సీజన్‌ను బట్టి ఇంకా 2, 3 రోజుల్లో అధికంగా మామిడికాయలు మ మ అంటే ఇక్కడి నుంచి వివిధ దేశాలకు కూడా ఎక్స్‌పోర్ట్ అవుతుంటాయి. అయితే ఈ రాత్రి కురిసిన ఈదురుగాలులకు మరియు ఉరుము మెరుపులతో ఈ మామిడికాయలు కూడా భారీగా రాలారు. వాళ్ళే వా ఆ రై మామిడి రైతులు కూడా భారీగా నష్టపోయినటువంటి సందర్భం. దాంతో పాటు జోగులాంబ, నారాయణపేట్, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో పిడుగుపాటుకు అక్కడక్కడ గేదెలు 2, 3 గేదెలు, తర్వాత ఒక కాడెద్దు చనిపోయేటట్టు సందర్భం. అయితే నారాయణపేట జిల్లాలో ధరూర్ మండలంలో ఈ పిడుగుపాటుకు ఒక 7 హాస్పిటల్ అంటే ప్రాథమిక పిడుగుపాటుకు కొద్దిగా అదురుకొని కొంత నష్టపోయినట్టు సందర్భం. దీంతో 7 హాస్పిటల్లో చేర్చారు. వారి పరిస్థితి ఇప్పుడైతే బాగుంది, మెరుగుంది. అయితే మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో ఈ అకాల వర్షానికి భారీగా నష్టపోయిందని మాత్రం చెప్పొచ్చు రాశి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం ప్రతినిధి ప్రవీణ్ ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే షర్మిల ఇష్యూ అనేది రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. ప్రధానంగా ఎన్నో యాగిల తరువాత అరెస్టులు, పోలీసులమైనటువంటి వాగ్వాదాలు, తర్వాత మీడియా, కోర్టులు ఇవన్నీ అయిన తర్వాత వినూత్నంగా ఆమె నిరసన దీక్ష చేపట్టినటువంటి పరిస్థితి. టీసేవ్ ఇందిరా పార్క్లో టీసేవ్ నిరుద్యోగ నిరాహార దీక్ష ముందు నుంచి కూడా టీఎస్పీకి సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ విషయంలో కూడా షర్మిల స్పష్టమైనటువంటి విధానంతో ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే దీక్షలో వైఎస్ షర్మిలతో పాటు గద్దర్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రవీణ్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్. అయితే ఎన్నో ఇబ్బందులు, అలాగే ఎన్నో ఇబ్బందుల కారణంగా అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు టీసీకి సంబంధించి ఈ రోజు ఎట్టకేలకు ఒక దీక్షనైతే గతంలో చేపట్టాలన్నారు. ఈ రోజు అయితే దీక్షనైతే చేపట్టారు. అయితే దానికి సంబంధించి ఒక టీసీవ్ అంటే రాష్ట్రంలో ఒక నిరుద్యోగులు సమస్య పోవాలి అంటూ కూడా ఒక దానికి సంబంధించి షర్మిల టీసీఎఫ్ ఫోరం అయితే రూపొందించడం జరిగింది. అయితే మనం గతంలో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి పోలీసు నుండి పర్మిషన్ రాలేదు. దాని తర్వాత కోర్టుని ఆశ్రయించడం, తర్వాత దానికి సంబంధించి అనుమతి తీర్చుకోవడం, ఈ నేపథ్యంలో నేను చూసుకుంటే ఒక కేసులు పెట్టడం. సో ఈ నేపథ్యంలో మనం గమనించినట్లయితే ఈ రోజు ఈ టీసీకి సంబంధించి దీక్ష ఇందిరా పార్క్ వద్ద అయితే జరగదని చెప్పేసి అనుకున్నాం సంఘటన ద్వారా. సో బయటకు వచ్చారు. దీనికి సంబంధించి ఈ రోజు ఒక దీక్ష అయితే చేపట్టారు. దీనికి సంబంధించి పీడిఎస్ యొక్క విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపారు. గద్దర్ పాల్గొన్నారు. ఈ యొక్క దానికి సంబంధించి కూడా మాట్లాడారు. అంటే ఒక ఫస్ట్ నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కోసం పాటుపడుతూ నిర్మిస్తున్నారు, ఫైట్ చేస్తుంది కూడా ఒక షర్మిలనే. ఒక షర్మిలపై ఈ విధంగా నిన్న ఘటన చూసుకున్నట్లయితే ఈ విధంగా పోలీసు వారు అనుచితంగా వ్యవహరించడం కూడా సరైన పద్ధతి కాదు. సో ఏదేమైనా సరే ఈ యొక్క దీనికి సంబంధించి టీసేవ్ అలా ఏదైతే తెలంగాణ విద్యార్థుల కోసం ఏవైతే కష్టపడుతున్నారో షర్మిలకి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయాలి కూడా గద్దర్ కూడా పిలిపించిన సంఘటన మనం చూస్తాం. అలాగే షర్మిల మాట్లాడుతూ కూడా నిన్న జరిగిన సంఘటన ఉదరిస్తూ కూడా మొదటి నుంచి కూడా ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక తెలంగాణ ఉన్న ఒక విద్యార్థులతో ఫైట్ చేసిందే నేను. దానికి సంబంధించి నన్ను ఈ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకు ప్రతిసారి నేను ప్రశ్నిస్తుంటే నన్ను అణచివేసే ప్రయత్నంలో ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క బీఆర్ఎస్ యొక్క పార్టీ ఎందుకు ఈ విధంగా నడుస్తుందంటూ కూడా మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి ఒక కేసీఆర్ కి ఒక ప్రశ్న పత్రం కూడా రిలీజ్ చేశారు. దానికి ట్యాగ్ వైఎస్ఆర్టీపీ ప్రశ్న పత్రం రిలీజ్ చేశారు. సో దానికి ట్యాగ్ సబ్ ట్యాగ్ మనం చూసినట్లయితే కింద విద్యార్థి పేరు నమోదు చేస్తూ పక్కన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఇస్తూ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటూ కూడా ఒక ప్రశ్న పత్రం లాంటి ఇది కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మనం మొదటినట్లయితే నాకు ఎంతో భద్రత కలిగిన ఒక టీఎస్పీఎస్ కి సంబంధించి అది లీక్ అయింది. సో దానికి లీక్ అయినా సరే ఇంతవరకు నువ్వు కేసీఆర్ నువ్వు ఎందుకు నోరు మెదపలేదు, దానికి పారదర్శకంగా ఎందుకు దర్యాప్తు చేయట్లేదు అంటూ కూడా మొదటి ప్రశ్న చూసుకుంటే 10 ప్రశ్నలు అయితే రూపొందించడం జరిగింది. చూడాలి దీనికి సంబంధించి కూడా అధికార పార్టీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని కూడా చూడాలి. అయితే మనం గతంలో చూసుకున్నట్లయితే కూడా ప్రతిసారి కూడా షర్మిల రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం కావచ్చు, అలాగే విద్యార్థుల కోసం కావచ్చు ఏ విధంగా గొంతు మాట్లాడడం చూసిన ప్రతిసారి కూడా ఎటువంటి అరెస్టులు, ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా కూడా అదుపులో తీసుకొని అలా హౌస్ అరెస్ట్ లాంటివి చేయడం ఇదెంత కరెక్ట్ కాదంటూ కూడా ఒకవైపు
పాల్గొన్న గద్దర్ మాట్లాడిన పరిస్థితి చూసాం. అలాగే షర్మిల మాట్లాడారు. సో చూడాలి, దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రశ్న పత్రం లాంటి 10 ప్రశ్నలు రూపొందించి రిలీజ్ చేశారో దానికి ప్రభుత్వం కూడా ఎటువంటి ఆన్సర్ ఇస్తుందనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది రాజశేఖర్. చూడాలి, మన గతంలో చూసుకున్నట్లయితే ఈ టీసేవ్ కూడా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. లేకైతే అసలు 17 జరగాల్సింది. దాని తర్వాత పోలీసులు అయితే పలు ఆంక్షలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించడం కావచ్చు, ఈ ఎంత ఒక ఘటన మనం చూసినట్లయితే ఈ రోజు ఎట్టకేలకైతే దీక్ష అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున జనాలు అంటే కోర్టు ఆంక్షలు కూడా ఇచ్చింది. 500 మించి సమీకరణ జరగకూడదని. సో ఆ యొక్క దృష్టిలో పెట్టుకునే పార్టీ అధినేత షర్మిల ఆ విధంగా నడుచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా మంది రావాలనే విధంగానే. రైట్ ఇక్కడ ప్రధానంగా ఇంకోటి చూసుకుంటే షర్మిల ఎక్కువ వ్యాఖ్యలో కూడా రాజశేఖర రెడ్డి బిడ్డను పులివెందుల బిడ్డను ఒక పిల్లిని బోన్లో పెడితే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అలాంటిది పిల్లిని మీరు లో పెట్టారు పులిని అని చెప్పి ఒకసారి పరుషమైనటువంటి పదజాలు రాజశేఖర రెడ్డి కూతురుగా అభివర్ణించడం జరిగింది. అంటే ఇది మొత్తాన్ని చూసుకుంటే రాజకీయ డ్రామాగా లేకపోతే ఇంకో రకంగా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రభుత్వం నుంచి. రైట్ రాజశేఖర్. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు చంద్రశేఖరరావు ఉద్యమకారుడైండు. చంద్రశేఖరరావుని మేము గెలిపించుకున్న 1-2 సార్లు మేము గెలిపించుకుంటే కూడా మమ్మల్ని ఏం చేశాడు, ఇప్పటికీ 9 ఏళ్ల పాలనలో కూడా ఎవరికి ఒరిగింది లేదు అని చెప్తున్నారు. నువ్వు తెలంగాణ రాష్ట్రానికి సీఎంఓ లేదంటే ఔరంగాబాద్ నువ్వు ఒక కార్పొరేట్ కూడా సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఒక సీఎం స్థాయిలో ఉండి కనీసం ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్లు ప్రతి కూడా నువ్వు పోలీసు వ్యవస్థ ఇచ్చినవి కానీ వాళ్ళు కూడా నీ తొత్తులో చేసుకున్నావు. సో ఎటువంటి నోటిఫికేషన్ ఇచ్చావంటూ క్వశ్చన్ చేశారు. అంటే సంక్షేమం అనేది నీ దాంట్లో ఒక బంగారు తెలంగాణ అని చెప్పి అంటున్నావు. బంగారు తెలంగాణ కేవలం బంగారం నీదే అయింది. సో అంతకుమించి ఏం లేదు. గతంలో చూసుకుంటే రాష్ట్ర పరిపాలన చూసుకుంటే మనం చాలా సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఒక రాజశేఖర్ పాత్ర చాలా విధంగా మంచిగా ఉంది. ఆయన ఒక పాలనలో ప్రజలు కూడా చాలా చాలా మంచిగా బతికారని చెప్పేసి ఉదాహరిస్తూ ఆ విధంగా నేను రాజశేఖర్ బిడ్డని. సో ఆ విధంగానే నేను వస్తే మళ్ళీ రాజశేఖర్ యొక్క పాలన ఏ విధంగా ఉందో సో అటువంటి విధంగానే ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్న షర్మిల. అయితే మనం చూడొచ్చు, గతంలో కూడా నేను మొదటి నుండి కూడా పార్టీ అంటే రాజశేఖర్ ఒక సీఎం ఉన్నప్పటి నుంచి కూడా నేను రాజకీయాల్లో రాలేదు. సో అప్పుడు కూడా నేను ఏ పదవిని కూడా నేను ఆశించలేదు అని చెప్పారు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నేను ఇటువంటి పార్టీలు పెట్టి నేను ఈ విధంగా అనుకోలేదు. సో నేను ఈ రాష్ట్రంలో ఒక నిరుద్యోగ సమస్య ఉంది, అలాగే ప్రజలు పడుతున్న పాటలు ఉద్దేశించి ఆ యొక్క సమస్యలు పోవాలనే ఉద్దేశంతోనే ఒక రాజకీయంగా ఈ విధంగా ప్రజల యొక్క తరపున మంచిగా చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను వస్తున్నాను. సో అందువల్ల నేను ఒక పార్టీ పెట్టడం జరిగింది. ఆ విధంగా నేను ప్రతి విషయంలో కూడా నేను పోట్లాడే విధంగా ప్రతి విషయంలో కూడా నేను మాట్లాడుతుంటే నా గుర్తున్న ప్రయత్నంలో. అంటే ప్రవీణ్ ఇంకోటి టీసేవ్ నిరుద్యోగ నిరాహార దీక్షకు సంబంధించి గతంలో మిగతా పార్టీలు ఆమె కలవటం సిపిఐ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రతిపక్షాలు కలిసి రావాలి, నిరుద్యోగులపై అందరం కలిసికట్టుగా పోరాడాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కేవలం గద్దర్ మాత్రం వచ్చారు అంటే మిగతా పార్టీలకు సంబంధించి ఆ సంప్రదింపుల్లో దీనికి సంబంధించిన గతంలో కూడా జరిగినటువంటి పరిస్థితి, దానికి సంబంధించి స్పందన ఏమైనా ఉందా? అప్డేట్స్ ఏంటి? ఓకే రాజశేఖర్, మనం ఈ నెల 10 తారీఖున ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది టీసేవ్ సంబంధించి భాగంగా. సో దానికి సంబంధించి అఖిలపక్ష సమావేశంలో కూడా విద్యార్థి నేతలు అయితే పాల్గొన్నారు. అలాగే ప్రతిపక్షాలకైతే పిలుపునిచ్చిన నేపథ్యంలో చాలా వరకు కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే హాజరు కాలేదు. సో ప్రజెంట్ ఈ రోజు చూసుకుంటే కూడా విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున అయితే పాల్గొన్నారు. ఈ యొక్క సభకి అయితే ఆ సంఘీభావం తెలియజేశారు, ఈ యొక్క దీక్షకైతే. సో అలాగే గద్దర్ కూడా వచ్చారు. ఇంకా ఇలాగే ఈ విధంగా మరికొంతమంది ఈ యొక్క దీక్షని అంటే ఈ యొక్క టీసేవ్ సంబంధించి నిరుద్యోగుల తరపున పోట్లాడే విధంగా సో చాలా మంది కూడా పాల్గొనే అవకాశం, సపోర్ట్ చేసే అవకాశం ఫ్యూచర్ లో లేకపోతే ప్రస్తుతానికైతే విద్యార్థి సంఘాల నుండి అయితే సంఘీభావం సపోర్ట్ అయితే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు రాజశేఖర్. అప్డేట్స్ ప్రవీణ్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి సిద్ధంగా ఉన్నారు. రాజకీయాలకు వేదికగా మారినటువంటి పంట నష్టం ఏదైతే పర్యటనలకు సంబంధించినటువంటి ఈ పర్యటనలు కాస్త ఇప్పుడు రాజకీయంగా మారినటువంటి పరిస్థితి, రాజకీయ వేదికలుగా మార్చుకొని విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లాలో అపార నష్టాన్ని మిగిల్చినటువంటి వర్షాలు, సుమారు 50 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు సునీల్ చెప్పండి, అసలు ఎలాంటి వాతావరణం ఉంది పంట నష్టం సంబంధించినటువంటి ఏదైతే రాజకీయాలకు వేదికగా మారడంపై దాని స్పందన ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుండి ఈరోజు తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురవడంతో పెద్ద ఎత్తున వరి పంట దెబ్బతిన్నదని చెప్పవచ్చు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున వరి పంటకు నష్టం వాటిల్లింది. అయితే రైతులు పూర్తి స్థాయిలో పంటను సిద్ధం చేశాక మరికొద్ది రోజుల్లో పంటను అమ్మి డబ్బులు చేతికి వస్తాయనే
తరుణంలో ఒక్కసారిగా రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్టు వర్షం కురవడంతో పూర్తి స్థాయిగా వరి పంట దెబ్బతిందని చెప్పవచ్చు. సిద్దిపేట జిల్లాలోనే సుమారు 30,000 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు. మరోవైపు సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చారు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలో నష్టపోయిన పంట నష్టం సంభవించిన ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు రఘునందన్ రావు కూడా పర్యటించారు, రైతులకు భరోసా ఇచ్చారు. మరోవైపు మెదక్ పట్టణంలో పెద్ద ఎత్తున వరి పంటకు సంబంధించిన నష్టం జరిగిన ప్రాంతాలను బీజేపీ నేతలు పర్యటించి పరిశీలించారు, రైతులకు భరోసా ఇచ్చారు. సిద్దిపేటలో కాంగ్రెస్ నేతలు కూడా పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రము ప్రేమ ఉన్నప్పటికీ ఉంటే తక్షణం 10,000 రూపాయల ఎకరాకి ఆర్థిక సాయం ప్రకటించాలని చెప్పారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి కాబట్టి, రైతు బిడ్డ కాబట్టి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 ఇస్తామించారు. త్వరలోనే రైతులకు ఆ నగదును అందేలా సహకరిస్తానని చెప్పి మంత్రి హరీష్ రావు చెప్పారు. అయితే కేంద్రంపై కూడా ఆయన విమర్శలు చేశారు. కేంద్రం తెలంగాణ రైతులను ఆదుకోవాలని చెప్పారు. ఇదే నేపథ్యంలో సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేతలు మాత్రం ఎకరానికి 10,000 ఏములకు సరిపో 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయగా, మెదక్లో పర్యటించిన బీజేపీ నేతలు మాత్రం పిఎం సఫల్ బీమా సంబంధించిన పథకంలోకి రాష్ట్ర ప్రభుత్వం చేరకపోవడంతో రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు పిఎం ఫసల్ బీమా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి బీజేపీ నేతలు చెప్పారు. అయితే 3 పార్టీల నేతలు ఈ రాజకీయ విమర్శలకు ఇది కారణంగా లేదంటే వేదికగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జోగిపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు వరి ధాన్యం అమ్మేందుకు వచ్చారు. అక్కడ సరైన ఏర్పాట్లు లేవు, కనీసం గోదాం లేకపోవడంతో ఒక్కసారిగా నిన్న సాయంత్రం నుండి ఈరోజు తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షం కారణంగా చేతికి వచ్చిన వరి పంట పూర్తిగా దెబ్బతిన్నది. మరోవైపు మార్కెట్లో ఆరబెట్టేందుకు ఉంచినటువంటి వరి ధాన్యం కూడా పూర్తిగా నేలపాలైపోయింది. వాటిలోంచి బియ్యం కూడా మనకు బయటికి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వాటిపై ఉన్నటువంటి వరి పూర్తిగా తొలగిపోవడంతో, వరి పొట్టు వెళ్ళిపోవడంతో బియ్యం కూడా వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మేము నష్టపోయామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు మంత్రి హరీష్ రావు మాత్రం రైతులకు ఒక సూచన చేస్తా ఉన్నారు. యాసంగి కానివ్వండి, లేదంటే వర్షాకాలకు సంబంధించిన వరి పంటను 1 నెల ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. కామారెడ్డిలో శ్రీరామనవమి అప్పటికే వరి పంటకు సంబంధించి పూర్తవడం జరిగింది, అమ్మేశారని కూడా చెప్తా ఉన్నారు. అయితే డిసెంబర్లో అక్కడ వరి పంటను వేయడం జరిగింది. అయితే మార్చి నాటికి వాటిని పూర్తి చేయడంతో ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రైతులు నష్టపోకుండా ఉంటారని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి రైతులకు అవగాహన కల్పిస్తాం. వడగళ్ల వాన ఈ ఏప్రిల్ మాసంలో, మే మాసంలో కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు 1 నెల ముందుగానే పంటను పూర్తి చేసుకొని అమ్ముకుంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులు కొంతమేర ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మేము పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తాం రైతులకు అని చెప్పారు. రైతులకు భరోసా ఇచ్చారు. తక్షణంగా రైతులకు అందాల్సిన 10,000 సాయాన్ని త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి మంత్రి హరీష్ రావు హామీ ఇవ్వడం జరిగింది. రాజశేఖర్. రైట్ సునీల్, ఇంకోటి అంటే ప్రధానంగా ఒకేసారి పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఈ పార్టీలకు సంబంధించినటువంటి ప్రధానంగా మంత్రి హరీష్ రావు ఒక నాయకుడు రావడం ఇవన్నీ కూడా ఈ సందర్భంలో రైతులు ప్రధానంగా వారికి సంబంధించినటువంటి ఎలాంటి గోడు వెళ్ళబోసుకున్నారు, పంటలకు సంబంధించి ఎంత నష్టం జరిగింది ఏమో చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారు? అయితే దుబ్బాకలో బీజేపీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటించినప్పుడు మాత్రం రైతులు ఏడవడం జరిగింది. వారి బాధలను, వారి ఆక్రోశాన్ని కూడా వారు వెలుబుచ్చడం జరిగింది. దీంతో వెంటనే స్పందించిన రఘునందన్ రావు అధికారులతో మాట్లాడారు. వెంటనే పంట నష్టం సంబంధించి అంచనా వేసి రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి పర్యటించారు. ఈ పర్యటనలో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు సిద్దిపేట కలెక్టర్ కూడా వారితో పాటు ఉన్నారు. వెంటనే పంట నష్టం అంచనా కూడా సిద్దిపేట జిల్లాలో ప్రారంభమైందని చెప్పవచ్చు. అంచనా సంబంధించిన నివేదిక రాగానే రైతులు నష్టపోయినటువంటి రైతులకు పరిహారం ఇస్తామని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు భరోసా ఇవ్వడం జరిగింది. కానీ మొత్తానికైతే
10,000 రూపాయలు మాత్రం సరిపోవని చెప్పి అన్ని చోట్ల రైతులు ముక్తకంఠంతో చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సుమారు ఎకరా వరి సాగుకు సంబంధించి కేవలం 3 సార్లు ఈసారి పిచికారీ చేయాల్సి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో మందులకు సంబంధించి పురుగు మందులకు సంబంధించి ఎకరానికి 15,000 రూపాయల ఖర్చు కేవలం పురుగు మందుల పిచికారీకే రావడం జరిగింది. ఇంకా ఇతరత్ర ఖర్చులకు సంబంధించి సుమారు మరో 10,000 రూపాయలు అయ్యాయని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో 10,000 ఇస్తే సరిపోవని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ పంట నష్టం సంబంధించి కౌలు రైతులు కూడా ఉన్నారు. అయితే నేపథ్యంలో కౌలు రైతులు కూడా పంట నష్టం సంభవించిన నేపథ్యంలో తాము భూమి యజమానికి సంబంధించి లేదంటే రైతుకి ఇప్పటికే డబ్బు కొంత చెల్లించి ఉన్నామని, ఈ నేపథ్యంలో మళ్ళీ ఖర్చులు మొత్తం కూడా చూసుకుంటే 10,000 సరిపోవని చెప్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంది. కేంద్రం కూడా స్పందించి ఎకరానికి 10,000 ఇవ్వాలని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా ఇది రాజకీయ విమర్శలకు వేదిక అయిందని చెప్పొచ్చు రాజశేఖర్. ఇంకోటి సునీల్, మొన్న ఏదైతే కేసీఆర్ మన ఒక సభలో చెప్తున్నటువంటి పరిస్థితి అంటే కౌలు రైతులు కూడా ఆదుకుంటాం, వారిని కూడా భరోసా కలిగిస్తాం, వారికి కూడా సాయాన్ని అందిస్తామని ప్రకటించడం జరిగింది. అంటే ఆ నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి నష్టాలు పరిధిలోకి తీసుకొని వారికి ఏమైనా ఈ విధమైనటువంటి ఆర్థిక సాయం చేసే అవకాశం ఉందా? ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పీఎం ఫసల్ బీమా అమలు చేస్తే బాగుంటుంది, రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత 2 నెలల క్రితం జరిగినటువంటి ఇదే తరహాలో జరిగిన వడగళ్ల వానకు సంబంధించిన పంట నష్టం బాధితులను పరామర్శించడం జరిగింది. పంటను కూడా పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రకటించిన కౌలు రైతులకు కూడా 10,000 రూపాయల ఆర్థిక సాయం వర్తింపజేస్తామని చెప్పి కూడా ప్రకటించారు. కౌలు రైతులకు కూడా ఈ సాయం అందుతుందని చెప్పవచ్చు. మరోవైపు బీజేపీ నేతలు చెప్పినటువంటి మాట, పీఎం ఫసల్ బీమా యోజనలో రాష్ట్ర ప్రభుత్వం చేరి ఉంటే, రైతులకు చేర్పించి ఉంటే ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రైతులకు కేంద్రం నుంచి లేదంటే ఫసల్ బీమా యోజన ద్వారా డబ్బులు అందేవని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వాటితో పాటు కేంద్రం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు రైతుకు మరింత ఆర్థిక పరిపుష్టత కలిగే అవకాశం ఉంటుంది అని చెప్పి, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రాజకీయ కోణంలోనే ఆలోచించి ఈ పథకంలోకి చేరలేదని చెప్పి బీజేపీ నేతలు మెదడులో విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు రాజశేఖర్. రైట్ సునీల్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఈ అంశాలని చూస్తే రైతులకు మేలు జరుగుతుందా నష్టం జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తం రాజకీయంగా మారినటువంటి పరిస్థితి. ఒకవైపు నుంచి పిఎల్ ఫసల్ బీమా సంబంధించినటువంటి బీజేపీ నేతలు చెప్తా ఉంటే, కాంగ్రెస్ నేతలు 10,000 సరిపోవు 25,000 రూపాయలు ఇవ్వడం చెప్పడం, అలాగే 10,000 రూపాయలు ఎవరు ఇవ్వనటువంటి ఆర్థిక సాయం మా ప్రభుత్వం మాత్రమే అందిస్తున్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్. అంటే మొత్తం వ్యవహారం చూసుకుంటే రైతులకి మంచి మేలు జరిగే అవకాశం ఉందా, ఎలా భావించవచ్చు అంటారు? అయితే రాష్ట్ర మంత్రి మాత్రం హరీష్ రావు మాత్రం మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో కేవలం ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగినటువంటి పంట నష్టానికి సంబంధించి 1,000, 2,000 ఎక్కువ అంటే 3,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం రైతు బిడ్డ కాబట్టి రైతుల సంక్షేమాన్ని ఆయన ఎప్పుడు ఆకాంక్షిస్తారు కాబట్టి ఎకరానికి 10,000 రూపాయలు ప్రకటించి దేశ మొత్తంలోనే ఏ రాష్ట్రం కూడా లేనటువంటి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారని చెప్పి, ఇది దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి రికార్డ్ అని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. మరోవైపు మంత్రి హరీష్ రావు కొద్దిసేపటి క్రితం సిద్దిపేటలో విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ కూడా ఆయన ఇదే మాట చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం పట్ల కానివ్వండి, తెలంగాణ రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ప్రేమ ఉన్నా కూడా మరో 10,000 రూపాయలు ఎకరానికి వారు కూడా కల్పిస్తే రైతులకు 20,000 అందుతాయని చెప్పి కూడా ఆయన విమర్శించడం జరిగింది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి సిద్ధంగా ఉన్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ అనేది ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి ఒక వ్యవహారంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఐపీఎల్ 16వ సీజన్ మొదలైందో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో బెట్టింగ్లు నిర్వహించడం, దానికి సంబంధించిన బుకీలు పట్టుకోవడం డైలీ మనం వింటూనే ఉన్నాం. అయితే దీనిపై పూర్తి స్థాయిలో చూసుకుంటే 1,12,00,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు, అలాగే కార్లు, మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేసినటువంటి సమాచారం అంతుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఏదైతే గత కొద్ది రోజుల ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నాయో ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరు గెలుస్తారనే దానిపైన బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇదే దానిపై మిర్యాలగూడ పట్టణంలోని సాయి దత్త అపార్ట్మెంట్ లో ఏదైతే క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 9 మంది నిర్వాహకులను మిర్యాలగూడ పట్టణ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుండి దాదాపు 1,12,00,000 రూపాయల నగదుతో పాటు 2 కార్లను, అదేవిధంగా 14 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎస్పీ అపూర్వరావు
నల్గొండ ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క విషయాలను వెల్లడించడం జరిగింది. ఏదైతే ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న సందర్భంగా కొంతమంది హోటళ్లను అదేవిధంగా అపార్ట్మెంట్లను సెంటర్లుగా చేసుకొని ఈ యొక్క బెట్టింగ్ వ్యవహారాన్ని సప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క బెట్టింగ్ ను పసిగట్టినటువంటి పోలీసులు ఆ యొక్క ఎవరైతే బెట్టింగ్ నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టులో దాదాపు 1,12,00,000 నగదు దొరకడంతో పోలీసులే ఒక ఇంత ఆశ్చర్యకు పాల్పడ్డారు. ఎందుకంటే ఒక తెలంగాణ వ్యాప్తంగా కాకుండా మిగతా రాష్ట్రాల వ్యక్తులు కూడా ఈ బెట్టింగ్ లో పాల్పడినట్టుగా తెలుస్తుంది. దాదాపు 1,12,00,000 ఆ బెట్టింగ్ నిర్వహించారంటే ఇది పెద్ద మొత్తంలోనే నడుస్తుందన్నట్టుగా పోలీసులు గుర్తించి ఆ యొక్క 9 మందిని కూడా అరెస్ట్ చేసి ఆ జిల్లా ఎస్పీ కార్యాలయం తీసుకురావడం జరిగింది. జిల్లా ఎస్పీ వివరాలను వెల్లడిస్తూ ఈ యొక్క ఏదైతే బెట్టింగ్ నిర్వహిస్తున్నారో వారు నిర్వహిస్తున్నటువంటి ప్రదేశాన్ని పోలీసులు గుర్తించడం జరిగిందని, మిర్యాలగూడలోని సాయిదత్త అపార్ట్మెంట్ లో నిర్వహిస్తున్నటువంటి కొంతమందిని అదుపులోకి తీసుకొని ఈ యొక్క బెట్టింగ్ వ్యవహారంలో పాల్పడుతున్న మిగతా వారి కోసం అందరినీ కూడా ఇంటరాగేషన్ చేయగా మొత్తం 9 మంది నిందితులుగా తేలడం జరిగింది. ఆ యొక్క 9 మంది నిందితులను ఈ రోజు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి భారీ నగదును కూడా స్వాధీనపరుచుకున్నారు. రాజశేఖర్. రైట్. ఒకటి కిరణ్, అంటే ఎప్పటి నుంచి ఏదైతే దీనికి సంబంధించిన బెట్టింగ్ నిర్వహణ ఎన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నారు? పూర్తి స్థాయిలో ఇంతకుముందు ఏమైనా బుక్కీలు మోసపోయినటువంటి సందర్భాలు, లేకపోతే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా తెలిసే అవకాశం ఉందా? అయితే ఎవరైతే బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నటువంటి మిర్యాలగూడ పోలీసులు ఆ పట్టణంలో ఉన్నటువంటి సాయిత అపార్ట్మెంట్ ఈ యొక్క భూకీలను అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు ఈ మిర్యాలగూడ కేంద్రంగా ఏ రోజైతే ఐపీఎల్ మ్యాచ్ ఉంటుందో ఆ మ్యాచ్ లో పరస్పర జట్లు ఎవరైతే ఏ జట్లు అయితే పాల్గొంటున్నాయో ఆ చివరి వరకు ఏ జట్టు గెలుస్తుందనే పైన ఈ యొక్క బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. ఈ యొక్క బెట్టింగ్ లో లక్షలాది రూపాయలు ఎవరైతే బెట్టింగ్ నిర్వహిస్తున్నారో పెద్ద ఎత్తున ఈ యొక్క నగదు దొరకడంతో పోలీసులు ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క బెట్టింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్నారో వారందరినీ కూడా విచారించడం జరిగింది. ఈ యొక్క విచారణలో ఇటు తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలలో ఎవరైతే బెట్టింగ్ నిర్వహిస్తున్నారో వారందరినీ కూడా విచారించి పోలీసులు వారి వద్ద నుంచి దాదాపు 1,12,00,000 నగదు, 2 కార్లు, 14 మొబైల్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ఆ యొక్క నగదును మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క నగదును ఏదైతే సీజ్ చేశారో ఆ యొక్క నగదు సొమ్మును కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు. అదే విధంగా నిందితులు ఏదైతే మొత్తం 9 మంది నిందితులు ఉన్నారో వారందరినీ కూడా జిల్లా ఎస్పీ కొద్దిసేపు క్రితం మీడియా ముందు ప్రవేశపెట్టి వారందరినీ కూడా రిమాండ్ తరలించింది. మొత్తానికి ఈ యొక్క మిర్యాలగూడలో బయటపడ్డటువంటి యొక్క బెట్టింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశం మొత్తం కూడా జరుగుతున్నట్టుగా గుర్తించినటువంటి వీరు మిగతా రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ప్రతి సంవత్సరం లాగానే ఈ యొక్క బెట్టింగ్ వ్యవహారంలో ప్రతి సంవత్సరం దొరికినట్లుగానే ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న యొక్క బెట్టింగ్ కు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి సిద్ధంగా ఉన్నారు. అక్కడ పశ్చిమ నియోజకవర్గంలో పలు కాలనీల్లో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పర్యటించినటువంటి పరిస్థితి. ఏదైతే సీఎం కేసీఆర్ 58 జీవో ప్రకారం వాళ్ళందరికీ కూడా నిరుపేదలకు పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి హామీలు ఇస్తున్నారు. వారి కింద కూర్చుకొని వారి యొక్క సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ స్వామి అందిస్తారు. స్వామి, ఈ పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అంటే సిపిఎం సిపిఐ పార్టీలో కూడా ఎంతో మంది నిరుపేదలు కూడా గుడిసెలు వేసుకున్న నేపథ్యం కనపడతా ఉంది. అట్లాగే కూడా పశ్చిమ నియోజకవర్గంలోని అంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని దానికి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కూడా ఆయన నేతృత్వంలో కూడా ఇవాళ కాలనీ వాసులను కలవడం జరిగింది. కాలనీ వాసులను నేరుగా అంటే కింద కూర్చొని కూడా అతను మాట ముచ్చట చేసిన పరిస్థితి కనపడతా ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే గుడిసెవాసులు మాత్రం 1999 నుంచి 2000 వరకు ఎవరైతే 58 జీవో కేసీఆర్ కూడా పట్టాలు ఇవ్వనున్నట్టు కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. కాలనీ వాసులలో మొత్తం కాలనీ వాసులతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ అంటే నేరుగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కూడా నేరుగా ఆ స్థానిక కాలనీ వాసులతో మాట్లాడడం జరిగింది. అంటే కింద కూర్చొని కూడా వాటితో కూడా మాట ముచ్చట చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే అంటే జక్కలొద్దిలో కూడా నూతనమైన గుడిసెల నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడ పేదలు నిరుపేదలు అయితే గూడు లేక అయితే ఎవరైతే ఉన్నారో వారికి కంపల్సరీగా ప్రభుత్వం వాళ్ళకు
58 జీవో నంబర్ ప్రకారం కూడా గుడిసెలు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే వినయ్ భాస్కర్ కూడా అంటే ఇప్పుడు రానున్న రోజులలో ఎన్నికల నేపథ్యంతో కూడా ప్రతి గల్లీ కూడా తిరగడం జరుగుతా ఉంది. ఇది అంటే ప్రభుత్వం తీరు అంటే ప్రభుత్వం ఇచ్చే ఫలాలను కూడా నిరుపేదలకు ఇవ్వాలని చెప్పి కూడా ఉద్దేశంతో కూడా కాలనీ అంటే నిరుపేద కాలనీలో కూడా ఇవాళ వెళ్ళడం జరిగింది. నేరుగా వాళ్ళతో కూర్చొని కూడా అంటే కింద కూర్చొని మొత్తం లీడర్లతో కూడా మాట్లాడి జీవో నంబర్ 58వ జీవో నంబర్ ప్రకారము మీకు పట్టా అయితే కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన జీవో, నిరుపేదల కొరకే ఈ జీవో ఉంది కాబట్టి మీకు ఇంటి స్థలాలతో పాటు కూడా అవసరం అనుకుంటే డబుల్ బెడ్రూమ్లు కూడా శాంక్షన్ చేయించే బాధ్యత అని చెప్పి కూడా మాట ఇచ్చిన నేపథ్యం కనపడతా ఉంది. ఇది మొత్తానికి పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ ధ్యాసం వినయ్ భాస్కర్ ఇచ్చిన పరిస్థితి ఇది వాటిది పరిస్థితి. స్వామి, ఇంకోటి అంటే ఇది ఏదైతే ఇప్పుడు హఠాత్తుగా ఒక్కసారిగా పర్యటన చేయడం అనేది రాజకీయాలకి ఆజ్యం పోస్తూ అంటే రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో చూడొచ్చు అంటారా? ఎస్ రాజశేఖర్, ఇది 100% రైట్. ఎందుకంటే ఇప్పుడు నిన్న బాగా సిఎల్పి నేత మల్లు భట్టు విక్రమార్క కూడా పశ్చిమ నియోజకవర్గంలోని స్థానిక హన్మకొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన నాయన రాజేందర్ రెడ్డి కూడా నిన్న మల్లు భట్టు విక్రమార్క పాదయాత్ర చేసిన నేపథ్యం కూడా కనపడతా ఉంది. అట్లాగే కూడా రోజుకు అంటే నిన్నగాక మొన్నటి దాకా కూడా బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ కూడా నిర్వహించడం జరిగింది. అట్లాగే ఈ అంటే రాజకీయాల వేడి కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయేమని చెప్పి ప్రజలను గుప్పిట పెట్టుకోవడానికి నువ్వా నేనా అంటూ కూడా ప్రజలలోకి సొచ్చుకోపోతున్న నేపథ్యం కనపడుతుంది. ఏళ్ళు లేని విధంగా గతంలో సిపిఎం పార్టీ అంటే కమ్యూనిస్టులు ఇండ్ల స్థలాల కొరకు పోరాటం చేసే పరిస్థితి కనపడుతుంది. కానీ ఈ రోజుల్లో అంటే రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని కూడా ఇవాళ ప్రజల వద్దకే వీరు ప్రజాప్రతినిధులుగానే వెళ్ళడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. రైట్, ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హమా న్యూస్, నిజం కోసం జనం కోసం.